జొన్న పొత్తు, మొక్కజొన్న పొత్తు. చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల్లాంటి బిడ్డలు. మొక్కజొన్న పొత్తు మహేష. మొక్కజొన్న పొత్తు కదా. మొక్కజొన్న పొత్తే కదా. చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల్లాంటి బిడ్డలు. అదే. ఇంకా శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, ఏవండి మీ మెసేజ్ లేవి? మీరు పెట్టట్లేదా మెసేజ్లు, లేదా మాకు రావట్లేదా? మీలా చాలా ఫాస్ట్గా ఉన్నారు పొడుపు కథలు అంట. లైవ్స్ చేస్తున్నప్పటి నుంచే పొడుపు కథల మీద గ్రిప్ పెరిగింది. పొడుపు కథల గురించి చదివి చూసి చాడగ్గా కొన్నిసార్లు చెప్పక. ఇద్దరు బాబులు. ఓకే, ఇద్దరు అబ్బాయిలు శ్రీనివాస్ గారికి. నైస్ అండి. 7th and 9th. మా ఆవిడ ప్యూర్ హౌస్ వైఫ్. ఓకే ఓకే, నైస్ శ్రీనివాస్ గారు. నైస్ నైస్, క్యూట్ ఫ్యామిలీ. 7th and 9th ఇద్దరు బాబులు, వైఫ్ హౌస్ వైఫ్, మీరు. నైస్, క్యూట్ క్యూట్ ఫ్యామిలీ, సూపర్ ఫ్యామిలీ. ప్రతిరోజు దీపావళి. ఇలా మైక్రో ఫ్యామిలీస్. మీరు 4 మెంబర్సే ఉంటారా, లేకపోతే మీ అమ్మ నాన్న వాళ్ళు కలిసి ఉండడం, లేదా మీ సిబ్లింగ్స్ దగ్గర ఉండడం, లేదా వాళ్ళు ఊర్లో ఉండి మీరు సిటీలో ఉండడం, అలా ఏమైనా ఉందా శ్రీనివాస్ గారు? చంద్రశేఖర్ గారు చెప్పండి, మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అందరూ కలిసి ఉంటారా? అంటే సమ్ లైక్ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే మరీ కష్టం ఈ పొద్దు రేపట్లల్లా. అమ్మ నాన్నతో కలిసి ఉంటారా, లేదా అమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారా? ఇంకోటి ఏదో అన్నారు కదా, రోజు ఆడ మరి అడుగు దూరం అత్త అల్లుడు ఒకటి చేస్తే అని. ఎందుకు? ఇంకోటి ఏదో అన్నారు కదా, రోజు ఆడ మరి అడుగు దూరం అత్త అల్లుడు ఒకటి చేస్తే అని. ఎందుకు? నువ్వు పొడుపు కథ గురించి అడుగుతున్నావా? శిశిర్ అంటున్నా. మహేష పొడుపు కథనా ఇది? ఇంకోటి ఏదో అన్నారు కదా, పొడుపు కథ గురించా? అవును. 6 ఆమడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. 6 ఆమడల దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. చంద్రశేఖర్ గారు ఉన్నారా లైవ్లో? మీరు లేరా? మీ మెసేజ్ కనిపించట్లేదు చాలాసేపటి నుంచి. 6 ఆమడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. ఏమిటది చెప్పండి. నిజంగా నాకు తెలీదా? నువ్వు లైవ్లో ఉన్నప్పుడే చాలాసార్లు చెప్పాను కదా మహేష దీని ఆన్సర్. నువ్వు లైవ్లో ఉన్నప్పుడే చాలాసార్లు దీని ఆన్సర్ చెప్పాను. నిజంగా తెలీదా? సరే, శ్రీనివాస్ గారు చెప్తారేమో చూద్దాం. 6 ఆమడల దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. చెప్పండి. 6 ఆమడల దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. చెప్పులు వేసుకోలేదా నేను? ఇక్కడ లేవు చెప్పులు, కింద ఉన్నట్టు. ఇంకా చెప్పండి లైవ్ చూస్తున్న వాళ్ళు. ఇట్లా కరెక్ట్ ఉందా?